సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన సెక్యూరిటీని తగ్గించినా, గన్మ్యాన్లను తొలగించినా, చంపేందుకు కుట్ర పనినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన. రేవంత్లా తాను నోటికొచ్చినట్లు మాట్లాడలేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టు పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి రేవంత్ తాకట్టు పెడుతున్నారని ఆర్ఎస్పీ ఫైర్ అయ్యారు. సెక్యూరిటీ తగ్గించాలని పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మరో పాలమూరు బిడ్డ, మరో నడిగడ్డ ముద్దు బిడ్డ అయిన ప్రవీణ్ కుమార్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి పాలమూరు బిడ్డ, నేను పాలమూరు కోసమే ఏమైనా చేస్తాను, ఎంతటి త్యాగానికైనా మరి సిద్ధపడతానన్న రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజల ప్రయోజనాలన్నింటినీ కూడా కాల రాస్తున్నారని కఠోరమైన వాస్తవం. ఎవ్వరు కూడా కాదలేరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% పూర్తయిన ఒక 300 ఎకరాల భూమిని మరి సేకరిస్తే అయిపోతుంది. 10% వర్క్స్ మిగిలి ఉన్నాయి. ఆ 10% వర్క్స్ మిగిలి ఉన్న విషయాన్ని కూడా తెలిసిన ముఖ్యమంత్రి గత 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 7 నెలలు అయింది ఆయన వచ్చి. ఈ 2 సంవత్సరాల 7 నెలల్లో ఒక్కరోజు కూడా దీంట్లో 1 ఎకరం కూడా భూమిని సేకరించలేదు. నేను మీలాంటి తాటాకు చెప్పులకు నేను భయపడను, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకేమైనా అభిప్రాయ భేదాలు ఉంటే నాతో ఓపెన్గా డిబేట్కి రండి. నేను కేసీఆర్ గారు ఆదేశాలు తీసుకొని మీ దగ్గరికి వస్తాను. ఎక్కడ కావాలంటే ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేద్దామంటే ఆ సబ్జెక్ట్ చేద్దాం. మీరు నా గుండు మీద లేనిపోని విమర్శలు చేసిన, హరీష్ రావు గారి ఎత్తు మీద విమర్శలు చేసినా, మీరు ఎంత బాడీ షేవింగ్ చేసినా నేను మీలాంటి భాష నేను మాట్లాడలేను. తొండల భాష, బండల భాష. మీరు డికే శివకుమార్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సిఆర్ పాటిల్ గారు. సిఆర్ పాటిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. మీరు నలుగురు కలిసి లోపల ఒక క్లోజ్ డోర్ మీటింగ్, 4 గోడల మధ్యలో తలుపులన్నీ వేసుకొని కిటికీలన్నీ బంద్ చేసుకొని మీరు 4 కలిసి ఏం మాట్లాడారు అది ఎవరికి మీరు బయట చెప్పడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా బయటనే పెట్టిండ్రు, అధికారులను బయటనే పెట్టిండ్రు, ఇంజనీర్లను బయటనే పెట్టిండ్రు. మీరు 4 ఏం మాట్లాడుకున్నారు? గోదావరి నీళ్ళని కూడా పోలవరం పోయేటట్టుగా మీరు ఎప్పుడైతే కుట్ర పన్నిండ్రో, ఎప్పుడైతే అన్నారం సుందిళ్ళ గేట్లు ఓపెన్ చేసిండ్రో, అదేవిధంగా మేడిగడ్డ ఆ చిన్న బ్లాక్ను రిపేర్ చేయకుండా మీరు నీళ్లు బాజాప్తా వదిలేస్తున్నారో, అక్కడి నుంచి డైరెక్ట్గా పోలవరం నుంచి ప్లాన్ చేస్తున్నారో, ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఏవీ కాలువలు పోకుండా, ఏ ప్రాజెక్టులు పోకుండా డైరెక్ట్గా ఆంధ్ర నుంచే బనకచెర్ల పోయే కుట్రకు మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తున్నారు. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు హోస్పేట దగ్గర ఆ 3 ముఖ్యమంత్రులు చేసిన ఈ కుట్రని అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. 2,000 కోట్ల కుంభకోణం. ఈ రోజు వరకు కూడా విద్యార్థులకు యూనిఫామ్ రాలేదు, విద్యార్థులకు బూట్లు రాలేదు, విద్యార్థులకు సాక్స్ రాలేదు, విద్యార్థులకు ఇచ్చే నోట్బుక్లు కూడా బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు. విద్యార్థులకు ఇచ్చే మరి యూనిఫామ్ బట్ట అవుతుందో తెలంగాణ వ్యక్తులు తయారు చేయకుండా, గద్వాల నేతనలు తయారు చేయకుండా, సిరిసిల్ల నేత కార్మికులు తయారు చేయకుండా బాంబేలో ఉండే మఫద్లాల్ అంటూ ఇచ్చారు.